నమస్కారం. ఓ 1000 వెనక్కి వెళ్దాం. అప్పటి సమాజాన్ని ఊహించుకోండి. కులం, వర్గం అంటూ గోడలు కట్టేసుకున్న కాలమది. సరిగ్గా అలాంటి టైంలో ఒక గొప్ప వ్యక్తి ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకొచ్చారు. అందరూ సమానమే అని గట్టిగా చెప్పారు. ఆయనే శ్రీ రామానుజాచార్యులు. మరి ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా ఎందుకంత పవర్ఫుల్ తెలుసుకుందాం రండి. చూశారు కదా, ఈ ఒక్క వాక్యం ఇదే రామానుజుల జీవితానికి, ఆయన పనికి మూలం. ఆయన చేసిన పోరాటమంతా ఈ ఒక్క ఆలోచన చుట్టూనే తిరిగింది. ఆలోచించండి, ఆ రోజుల్లో ఇలాంటి మాట అనడమంటే ఏంటి? అప్పటి సమాజం గీసిన గీతలన్నింటినీ నేరుగా సవాల్ చేయడమే కదా. సరే, అసలు రామానుజులు పుట్టిన టైంలో సమాజం ఎలా ఉండేది ఒక్కసారి చూద్దాం. అది మనుషుల మధ్య గోడలు కట్టిన ప్రపంచం. చాలా కఠినమైన సామాజిక కట్టుబాట్లుండేవి. అంతరాలు చాలా స్పష్టంగా, బలంగా ఉండేవి. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, చాలా వర్గాల వాళ్ళని అనగదొక్కేవారు. వాళ్లకు కనీస గౌరవం కూడా దక్కేది కాదు. గుడిలోకి వెళ్లే హక్కు కూడా లేదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్లే దారి కూడా కొందరికీ సొంతమనమాట. మిగతా వాళ్లకి ఆ అవకాశం లేదన్నట్టుగా ఉండేది పరిస్థితి. అయితే రామానుజులు అయ్యో సమాజం ఇలా ఉంది అని సమస్యను చూపించి ఊరుకోలేదు. దానికొక బలమైన, లోతైన ఫిలసాఫికల్ సొల్యూషన్ కూడా ఇచ్చారు. అదే విశిష్టాద్వైతం. సరే, ఈ విశిష్టాద్వైతం అనే పదం కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కాని దాని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్, చాలా అందమైనది కూడా. దాని ప్రకారం మనమందరం, ప్రతి ఒక్కరం ఆ దేవుడులో ఒక భాగమే. మరి అలాంటప్పుడు మన మధ్య ఈ కులం, వర్గంలాంటి తేడాలెందుకు? ఈ తేడాలన్నీ మనుషులు సృష్టించుకున్నవే కాని ఆధ్యాత్మికంగా వీటికి అస్సలు విలువే లేదు. చూసారా, ఒక్క ఆలోచనతో మనుషులు గీసిన గీతలన్నింటినీ చెరిపేశారు. అయితే రామానుజులు గొప్ప ఆలోచనలు చెప్పి ఆగిపోలేదు. ఆయన చెప్పింది చేసి చూపించారు. తన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారు. మరి థియరీ నుంచి ప్రాక్టీస్లోకి ఎలా మార్చారు? ఆయన ఏం చేశారో చూద్దాం. ఇక్కడ ఆయన వేసిన అడుగుల్లో ఒక పద్ధతి కనిపిస్తోంది చూడండి. ఫస్ట్, శాస్త్రాలను లోతుగా చదివారు. దానినుంచి విశిష్టాద్వైతం అనే ఒక ఫిలాసఫీని డెవలప్ చేశారు. ఆ ఫిలాసఫీ ఏం చెప్పింది? సమాజంలో మార్పు రావాలి అని చెప్పింది. దాని ఫలితంగానే ప్రాక్టికల్గా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఫైనల్గా అందరి కోసం గుడి తలుపులు తెరిచారు. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఈ పోలిక చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది రామానుజులు రాకముందు ఎలా ఉండేది, ఆయన తర్వాత ఎలా మారింది అనేది. ఇంతకుముందు ఆధ్యాత్మిక హక్కులు కొందరికే ఉండేవి. ఆయన అందరికీ ఆ మార్గాన్ని చూపించారు. చాలామందికి గుళ్ళు మూసి ఉండేవి, ఆయన వాటిని అందరికోసం తెరిపించారు. ముఖ్యంగా పుట్టుకను బట్టి కాదు, భక్తిని బట్టే దేవుణ్ణి చేరొచ్చు అని చాలా గట్టిగా చెప్పారు. ఇది నిజంగా ఒక విప్లవం కదా. సరే, ఇదంతా 1000 ఏళ్ల కిందట జరిగిందే. మరి ఆయన వారసత్వం ఈ రోజుకి ఎందుకంత గొప్పది? ఎందుకు ఇప్పటికీ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం? చూద్దాం. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యవాది అంటే స్పిరిచువల్ డెమోక్రట్. ఈ బిరుదుకి చాలా బలముంది. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఏంటి? అందరికీ సమాన హక్కులుండటం. రామానుజులు సరిగ్గా అదే చేశారు ఆధ్యాత్మిక రంగంలో. నీ హోదా ఏంటి, నీ కులమేంటి అన్నది పక్కనపెట్టి అందరికీ దేవుడిపై సమాన హక్కుందని చెప్పారు. తన కాలం కన్నా ఎంతో ముందు చూపుతో ఆలోచించారు. అందుకే ఆయనకు ఈ పేరొచ్చింది. ఇక ఆయనకున్న మరో ముఖ్యమైన పేరు సమతామూర్తి, అంటే ఐకన్ ఆఫ్ ఈక్వాలిటీ. పేర్లోనే మొత్తం అర్థముంది. సమానత్వం అనేది ఆయన జీవితంలో, ఆయన బోధనల్లో సెంట్రల్ పాయింట్. అందుకే ఆయన అంటే అందరికీ సమతామూర్తిగానే గుర్తుండిపోయారు. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. 1000 ఏళ్ల కిందట ఒక వ్యక్తి ప్రబోధించిన ఈ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, ఈ సమానత్వం భావన ఈరోజు మన సమాజానికి ఏం నేర్పగలదు? ఒక్కసారి ఆలోచించండి.